అమ్మా ఇదిగా అమ్మా. అబ్బా చాలా చల్లగా ఉంది. తాగండి అన్నయ్య గారు. బిల్లు మాత్రం అడగలేండి. అవును మావయ్య. ఎవరి షాపుకొచ్చి ఎవరికి మర్యాదలు చేస్తున్నావురా? ఎవరిని చూసుకుని షాపులో పెత్తనం వెలగబెడుతున్నావురా? ముందా చొక్కా వదులు, లేకపోతే నీ కాలర పట్టుకుని నిన్ను కారు దాకా ఈడ్చుకెళ్లాల్సి వస్తుంది. షాపుకొచ్చి నీ ఎల్లుని అది మా కళ్ళ ముందే వాడి కాలర పట్టుకుంటా. అతిగా వాగావంటే ఆడదానమని కూడా చూడకుండా నీ గొంతు ఆవిడ మీద చేయి తీయండి. నువ్వు ఊరుకు రావతే నీకేం తెలీదు. వీళ్ళు మన షాపుకొచ్చి మీకేం కావాలని నన్నే అడుగుతున్నారు. షాప్ కొచ్చిన కస్టమర్ కి ఏం కావాలో అని అడిగేది ఓనర్స్. అందుకే మిమ్మల్ని ఏం కావాలని అడిగారు, ఎందుకంటే వాళ్ళ షాప్ కి ఓనర్స్ కాబట్టి. ఏంటి వీళ్ళు ఈ షాపుకు ఓనర్లా? కూటి కోసం పూట కోపం చేసుకుని బతికే వీళ్ళు ₹1 కోటి విలువ చేసే ఈ స్టోర్కి ఓనర్లు అవుతారా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? వీళ్ళకి వత్తాసు పలుకుతున్నావు? వత్తాసు పలకడం కాదు నాన్న, ఉన్న నిజం చెప్తున్నాను. ఈ షాప్ ని వాసు పేరు మీద మీరే స్వయంగా మీ చేతులతో రాసిచ్చారు. ఏంటి నేను నా చేత్తో రాసిచ్చానా? ఏంటా పిచ్చి మాటలు? నేను షాపును వీడి పేరు మీద రాయడం ఏంటి? ముష్టివాడికైనా రాసిస్తాను గాని ఇలాంటి నిష్ఠ దరిద్రుడికి ఎలా రాసిస్తాననుకున్నా? నానా అనవసరంగా వాసునేమనకండి. కావాలంటే మీరు షాప్ ని వాసు పేరు మీద రాసిచ్చిన ఈ డాక్యుమెంట్స్ చూడండి. ఇదిగోండి చూడండి. అన్నా, ఈ షాపు వాసుకు చెందేటట్టు నువ్వే సంతకం చేసిన వీలునామా అన్నా? ఇది వీలునామా కాదు, వీళ్ళందరూ కట్టగట్టుకుని ఆడుతున్న హై డ్రామా. కానీ దీని మీద సంతకం నీదేనన్నా? భగవాన్ మాధవరావు, చూసావా? ఈ షాపు వాసుదేనని నీ కన్న కూతురు నిన్ను నమ్మినమంటూ చెబుతున్నాడు. ఇంకా ఎందుకు నీకు ఈ అనుమానం? మర్యాదగా మీరంతా ఒక్క నిమిషంలో షాపులో నుంచి బయటికెళ్ళకపోతే ఎప్పటికీ కనిపించకుండా చేస్తాను. ఒక్క నిమిషంలో కాదు, అర నిమిషంలో నువ్వు ఈ షాపు నుంచి వెళ్ళకపోతే మరో నిమిషంలో నీ మరణ వార్త టీవీల్లో స్క్రోలింగ్ గా వస్తుంది. పరిస్థితి అంతవరకు రాకముందే వచ్చిందంటే బయటికి వెళ్ళండి. అర్థమైంది. నా సంతకాన్ని ఫోర్జరీ చేసి నేను ఆర్జించిన ఆస్తిని మీరంతా కాజేయాలని ప్లాన్ చేశారు కదూ? నాన్నా, ఫోర్జరీలు చేయడం, కబ్జాలు చేయడం ఇవన్నీ మీకు తెలిసిన విద్యలు. ఈ డాక్యుమెంట్స్ పై మీరే స్వయంగా మీ స్వహస్తాలతో సంతకం చేశారు. కావాలంటే ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళి ఇది ఫాల్స్ రైటో తేల్చుకోండి. మిమ్మల్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కాదే, పోస్ట్ మార్టం చేసే దగ్గరికి పంపిస్తాను. నకిలీ డాక్యుమెంట్స్ చూపించి నా డిపార్ట్మెంటల్ స్టోర్ని నొక్కేయాలని చూస్తారా? ఇవి డూప్లికేట్ కాదు నాన్న, ఒరిజినల్ డాక్యుమెంట్స్. మర్చిపోయారా? ఆ రోజు రాత్రి బాబాయ్ డాక్యుమెంట్స్ తెచ్చిచ్చిన రోజు. పిచ్చిదానా, ఆ రోజు భగవాన్ తెచ్చిన డాక్యుమెంట్స్ లో సంతకం చేశాను గాని వీటి మీద కాదే. అసలు ఆ ఫైల్లో ఇలాంటి వీలునామా లేనే లేదు. ఉంది, ఆ ఫైల్లోనే ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి.